చాలామంది చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు కలవరించటం, భయపడటం జరుగుతుంది. అది చూసి తల్లిదండ్రులు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు గురుదేవ. ఆ సమస్య ఉన్న పిల్లల్ని, ఆ సమస్య నుంచి బయటపడేయటానికి మన ఇంట్లో ఏ రెమెడీ చేసుకుంటే అది సాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లమ్? పిల్లలు ఆడుకుంటున్న స్థలం వద్ద పడిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి. అవును. కొంతమంది పిల్లలు ఏదన్నా మనం నిమ్మకాయలు గానీ, లేకపోతే బలిహారం ఇచ్చినప్పుడు ఆ రక్తంని తొక్కడం వల్ల గానీ, దాటడం వల్ల గానీ, ఈ విధంగా రాత్రులు ఒక్కసారిగా అరవడము, కలవరించడము అనేటువంటివి జరుగుతాయి. ఓకే. కొన్ని కొన్ని సందర్భాల్లో సాయంత్రం వేళ మన మాట్లాడుతున్న విషయాల్లో దెయ్యం గురించి కానీ, లేకపోతే భూత పిశాచాల గురించి కానీ మనం వివరిస్తున్నప్పుడు సంధ్య వేళ వీళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఏదన్నా ఆకారం దీనికి మ్యాచ్ అయితే రాత్రి మళ్ళా వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఈ 3 పరిణామాల్లో జరుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే కొన్ని కళ్ళు ఉంటాయి, అవి దిష్టియుక్తాలతో ఉంటాయి. అటువంటి వాళ్ళు వీరిని ఇబ్బంది పెడతాం వల్ల కూడా పిల్లలు అరుస్తూ అనేటువంటిది జరుగుతుంది. ఓకే. నాలుగో విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా కొంతమంది ఆడవాళ్ళు చికాక ఏడవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇలా ఏడుస్తున్నప్పుడు వారు తుడుచుకున్నప్పుడు వెంట్రుకలు కింద రాలుతూ ఉంటాయి. అటువంటివి తొక్కినా వీళ్ళు రాత్రులు లేచి సడన్గా ఏడవడం అనేటువంటి జరుగుతుంది. ఓకే. ఇలాంటివి జరుగుతున్నప్పుడు పిల్లల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలంటే, మీరు ఏ బెడ్రూమ్లో అయితే పడుకుంటారో ఆ బెడ్రూమ్లో ఒక గాజు గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు పోసుకోండి. రాత్రి వేళ, పగల కాదు, రాత్రి వేళే గాజు గ్లాసులో గోరువెచ్చటి నీళ్లు పోసి ఆ గోరువెచ్చటి నీళ్ళల్లో 5 లవంగాలు వేయండి. 5 లవంగాలు వేసి అందులో ఒక నిమ్మకాయ, గ్రీన్ కలర్, పసుపుగా గ్రీన్ కలర్ నిమ్మకాయ దాంట్లో వేసి పిల్లవాడు పడుకుంటున్న స్థలం వద్ద పెట్టండి. ఓకే. అంటే అతను పడుకున్నాడు అనుకుంటే ఆ బయట కబ్బోర్డ్స్ గానో లేకపోతే ఒక టేబుల్ వేసి అక్కడ పెట్టేసి 3:30-4 మధ్యలో లేచి ఆ నీళ్ళని పిల్లవాడి చుట్టూ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పి దూరంగా పారేస్తే, ఇలా కనుక మీరు 5 రోజులు చేస్తే పిల్లవాడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, నెగిటివ్ అనేది వాడి దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా చేయవలసింది ఏంటంటే పిల్లవాడికి గోర్లు అనేటువంటివి తీసేయాలి. కాలగోర్లు ఎప్పుడు తీయాలి అంటే గురువారం రోజు చిన్నపిల్లల కాలగోర్లు తీయాలి. కాలగోర్లు తీసేసి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి, డస్ట్బిన్లో పడేయడానికి ఉండదు, షింకులో వదిలేయాలి. చాలామంది ఏం చేస్తారు, గోళ్ళు తీసుకుని ఇలా కొరుక్కొని పను పోయడం, లేకపోతే అలా బయట వేసేయడం జరుగుతుంది. ఇలాంటి వేసినప్పుడు ఏంటంటే ఎవరన్నా సరే వేడి రక్తంతో ఇప్పుడు అటుగా ఒక పిల్లి ఒక కారు ఎక్కేసింది, కారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లి చనిపోయింది. అది ఎవరో ఒక అబ్బాయి తొక్కిన తర్వాత ఇతను గోరు మనం ఇలా తీసి రోడ్డు మీద పాడేసాం. ఆ తొక్కిన తర్వాత ఆ వేడి రక్తంతో ఈ గోరుని తొక్కినా కూడా ఇతనికి ఇబ్బంది కలుగుతాయి. మన సాంప్రదాయంలో ఎవరిని ఇబ్బంది పెట్టాలంటే వెంట్రుకలు, గోర్లు, వీటిలో డిఎన్ఏలు ఉంటాయి. వీటి వైబ్రేషన్స్ వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి మనం అలాగా గోర్లు కూడా షింకులో వేసి 10 నిమిషాలు ట్యాప్ వదిలేయాలి, మొత్తం బయటికి వెళ్ళిపోయేలాగా వదిలేయాలి. షింకులో అలా వేసేసి ఉంటాను కదా, షింకులో వేసి నీళ్లు బాగా పోసి ఆ గోర్లు మొత్తం మిళితం అయిపోయేలా చూసుకోవాలి. ఓకే. అలా చేయడం వల్ల కీలకలరు.